గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉపల్లో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత మీద ఏదైతే పోలీసులు జులుం ప్రదర్శించారో, బలవంతంగా లాక్కెళ్లి ఈడ్చుకెళ్లి పోలీసు వాహనం ఎక్కించడాన్ని నిరసిస్తూ ఈరోజు కవిత ఇంటి దగ్గర పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వస్తూ ఉన్నారు. మహిళా నాయకురాలు మనోజ గారు ఉన్నారు, మాట్లాడదాం. మనోజ్ గారు, ఏంటి వాళ్ళ చాలా పెద్ద సంఖ్యలో ఇంటి దగ్గరకు వచ్చారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ముందుగా తెలంగాణ ప్రజలకి అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా అక్క ఎవరిని కూడా కలుస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు మా కార్యకర్తలకు కానివ్వండి, మా నాయకులకు కానివ్వండి లేదు. కానీ ఏదంటే మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది చూసి ఉద్యమకారులు ఈరోజు కవితక్క గారిని పరామర్శించడానికి వచ్చిండ్రు. అది తెలుసుకున్న కొంతమంది మేము టీఆర్ఎస్ అవైలబుల్లో ఉన్న నాయకులం వచ్చినమే తప్ప అక్క ఈ 2 days అపాయింట్మెంట్స్ లేవనే అన్నారు. అయినప్పటికీ కూడా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ఉద్యమ జేఏసీ సంఘాలు ఎవరైతే ఉన్నారో, మొన్న కవితక్క గారి మీద ఏదైతే పోలీసులు ప్రవర్తించిన తీరు చూసి యావత్ తెలంగాణనే కాదు ఈరోజు ప్రపంచం మొత్తం కూడా సిగ్గుపడుతుంది. ఈరోజు వాళ్ళు ఏదైతే పోలీసుల చర్యలకి, అంటే ఒక మహిళ ఎవరైనా మహిళ, ఆ మహిళలు అందులో కవితక్క గారు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ, ఉత్తమ పార్లమెంటరియన్, అలాగే ఒక ఉద్యమ నాయకురాలు, గత 20 సంవత్సరాలుగా కూడా ఈ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేస్తున్న నాయకురాలు. అట్లాంటి ఆమెని తీసుకెళ్లే పద్ధతి ఏదైతే ఉందో పోలీసులు ఖచ్చితంగా చెప్పాలంటే కవితక్క గారిని హత్యాయత్నం చేసిందనే మేము భావిస్తున్నాము. 2 సార్లు రాళ్ల మీద పడేసిండ్రు. తలకేమన్నా గాయం జరుగుంటే ఏముంటుంది, అక్కకు మొత్తం చేతులకు కానివ్వండి, కాళ్ళకు కానివ్వండి చాలా గాయాలైనాయి. డోర్ తీసే క్రమంలో కూడా ఇన్నోవా డోర్ ఆల్రెడీ ఓపెన్ ఉన్నదాన్ని కూడా తీసే క్రమంలో కూడా అక్కగాని గాయపరిచిండ్రు. కవితక్క గారిని మొత్తం అసలు ఇప్పటి వరకు ఉద్యమంలో కూడా తెలంగాణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో మేము ఉద్యమం చేసినప్పుడు కూడా అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా ఇట్లా ప్రవర్తించలేదు. నిన్న ఆ విధంగా మేమేం అడిగినాం, గత 1 నెల రోజుల కిందటనే మేము మా పోస్టర్ రిలీజ్ చేసినాము, ఉద్యమకారుల కోసం మేము ఉప్పల్ బాగాయత్లో భూ పోరాటం చేయాలి అనుకుంటున్నాం అని చెప్పి ఎక్కడికక్కడ ఉద్యమకారులను వీళ్ళు జిల్లాల వారీగా అరెస్ట్ చేసిండ్రు, ఉద్యమ నాయకులను అరెస్ట్ చేసిండ్రు, అట్లనే మా టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులను అరెస్ట్ చేసిండ్రు. అయినా అన్నిటిని ఛేదించుకొని ఆ స్థలానికి మేము చేరుకుంటే కవితక్క గారు రాకముందే 200-300 మందిని వ్యాన్లలో ఎక్కించుకొని, అసలు ఒక ప్రజాస్వామ్యంలో మేము ఎందుకు వచ్చినాం? యాక్చువల్గా పోలీసులు అనుమతి లేదని చెప్పినా సరే కావాలని వేరే ప్లేస్కి కార్యకర్తలందరినీ తరలించి కావాలని ఒక ఘర్షణ టీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసిందని చెప్తా ఉన్నారు. అసలు పోలీసులు మేము ఏదైతే ప్లేస్ గవర్నమెంట్ ప్లేస్ ఎంచుకున్నామో అక్కడికి అక్క రాకముందే ఒక 500 మంది మేము చేరుకొని మేము ఏర్పాట్లు ఏవైతే బొడ్రాయి బోనము ఏర్పాట్లు చేసుకుంటున్నామో పోలీసులు రావడమే పర్మిషన్ లేదని కానీ మాతో ఏ మాట కూడా మాట్లాడకుండా డైరెక్ట్గా మా మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లాక్కొని వెళ్ళి వ్యాన్లలో ఎక్కించారు. వాళ్ళు ప్రీ ప్లాన్డ్గానే వాళ్ళు తెలుసుకున్న తర్వాతనే దాదాపుగా అక్కడ 5 నుండి 10 DCM వ్యాన్లు పెట్టుకున్నారు. అంటే వాళ్ళు ఒకవేళ మమ్మల్ని అడగడానికి వచ్చుంటే, మాకు పర్మిషన్ లేదు అని చెప్పడానికి వచ్చుంటే వాళ్ళు ఎట్లా వ్యాన్లు తీసుకొని వచ్చి CA మొత్తం ఎట్లా ఇష్టానుసారంగా కూడా లాక్కొని వెళ్ళి వేసిండ్రు. అయినా మేము అక్కడ ఇక్కడ దాక్కొని కవితక్క గారు వస్తున్నారు అని తెలుసుకొని కొంతమంది మేము ఏమైతే ఉన్నామో కవితక్క గారితో మళ్ళీ 500 మంది రావడం జరిగింది. అందులో ఉద్యమకారులు కూడా ఉన్నారు. ఆ ఉప్పల్ బగాయత్ నేల మీద ఏదైతే ఆ గవర్నమెంట్ ఆ నేల మీద ఉద్యమకారుల రక్తం చెందింది. ఆ రోజు ఈ ఉద్యమకారులు మేము తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం. ఈ రోజు మా హక్కుల కోసం, మా క్షేమం కోసం, మాకు కావాల్సిన వాటి కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మేము కొట్లాడినా కూడా దాని మీద కూడా మమ్మల్ని ఇష్టానుసారంగా ఒక మహిళను ముట్టుకునేటప్పుడు, మహిళని అరెస్ట్ చేసేటప్పుడు కనీసం మహిళా పోలీసులు కాకుండా ఇష్టానుసారంగా అక్కడ ఉన్న మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీసులు వాళ్ళే మమ్మల్ని ఇష్టానుసారంగా లాగేయడము, పడేయడము, మా చేతులు పట్టుకొని ఎక్కడికక్కడ కూడా మాకు అన్నీ కూడా మొత్తం దెబ్బలు, మొత్తం రక్తం చిందేలాగా చేసిరు వాళ్ళు. అసలు కవితక్క గారు వచ్చి 10 నిమిషాలు అయింది. బొడ్రాయికి కొబ్బరికాయ కొట్టి బోనం సమర్పించింది, అంతే. ఆటోమేటిక్గా అది కూడా చాలా పెద్ద ఘర్షణ వాతావరణంలో ఇమీడియట్గా లిఫ్ట్ చేసిర్రు. అంటే అడిగిన అసలు వాళ్ళు, అక్క ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, ఉద్యమకారులతో మాట్లాడతా అని కవితక్క గారు అన్నారు. 10 నిమిషాలు కాదు కదా, మీ మీడియా అంతా కూడా ఉంది, మీడియాతో మాట్లాడే అవకాశం ఇచ్చిందా? అసలు మేము ఎందుకు వచ్చినామని చెప్పే అవకాశం ఇచ్చిందా? ఇది రేవంత్ రెడ్డి గారు
కావాలని కవితక్క గారి మీద ఏదైతే ప్రజా సమస్యలను మేము ఎంచుకొని ప్రతి దాని మీద ప్రతిపక్షం నిద్రపోతుంటే ప్రతి సమస్య మీద ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది అని చెప్పేసి వాళ్ళు కావాలని చెప్పేసి కుట్రలో భాగంగానే కవితక్క గారి మీద హత్యా ప్రయత్నం చేసుకొని మినిస్టర్లు పోయి మంత్రులు పోయి మేము అమరవీరుల స్తూపం దగ్గర అంటారు, ఈయనను అరెస్ట్ చేస్తారు, ఈయన బల ప్రదర్శన చేసుకుంటారు, ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతారు. అంటే వీళ్ళకి ఉద్యమకారుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది, వీళ్ళకు ఉద్యమకారుల సమస్యల మీద వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది బీఆర్ఎస్ పార్టీకి అనేది కనిపించింది. ఆ రోజు గాయపడ్డాం, కవితక్క గారితో పాటు ఉద్యమకారులను గాయపడ్డాం. సరే, టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని 11 ఉద్యమ జేఏసీ సంఘాలు అక్కడికి వచ్చారు, వాళ్ళందరూ కూడా గాయపడ్డారు కదా. ఇప్పటి వరకు వాళ్ళ మీద కనీసం అంతో ఇంతో ఈ రాష్ట్రంతో సంబంధం లేని పార్టీ ఆ జనసేన వాళ్ళన్నా మేము అరెస్ట్ చేసిన తీరుని ఖండిస్తున్నామని ఓ నోటీస్ ఇచ్చిర్రు, ఓ ప్రెస్ నోట్ ఇచ్చిర్రు. వీళ్ళేరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఉద్యమకారులకు పరామర్శించిండ్రా, ఉద్యమకారులను అట్లా అరెస్ట్ చేయడము ఖండిస్తున్నామని చెప్పిండ్రా. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది, తర్వాత పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. నెక్స్ట్ ఉద్యమకారుల గురించి ఏంటి మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మా కార్యాచరణ అనేది ఆగదు. చేతిని అడ్డుపెట్టి వాళ్ళు సూర్యకాంతిని ఎట్లయితే మనం ఆపలేమో, వాళ్ళు ఆ పోలీసులను అడ్డుపెట్టుకొని మా ఉద్యమాన్ని కూడా వాళ్ళు ఆపలేరు. ఉద్యమకారుల కోసం చిత్తశుద్ధితోని ఉద్యమకారుల పక్షాన అప్పటి నుండి ఇప్పటి వరకు అనునిత్యం కవితక్క గారు ఎట్లయితే కొట్లాడుతున్నారో మా భవిష్యత్ కార్యాచరణ కూడా మళ్ళీ అట్లనే ఉంటుంది. మేము ఏదైతే చెప్పిన విధంగా ఈరోజు హైదరాబాద్లో చేసినాము, ఇంతకుముందు మానకొండూరు కరీంనగర్లో చేసినాము, రేపటి రోజున మేము నిజామాబాద్లో చేయబోతాం, వరంగల్లో చేస్తాము, మహబూబ్ నగర్లో చేస్తాము. తప్పకుండా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు రేవంత్ రెడ్డి గారి మెడలు వంచి ఉద్యమకారులకు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ వాళ్ళ చేత్తోనే ఇంప్లిమెంట్ చేయిస్తాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ. మనోజ్ గారు, ఇంతకుముందే వచ్చినటువంటి లేటెస్ట్ వార్త, సో కేంద్ర ఎన్నికల సంఘం మీ పార్టీ పేరు ఇప్పుడు చాలా అభ్యంతరాలు వచ్చాయి, 700 వరకు అభ్యంతరాలు వచ్చాయి, ఇంకొక 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం కవిత గారు ఒక లేఖ పంపించారంట, నిజమేనది? దాని గురించి ఏంటి సమాచారం? ఇప్పుడు అంత ట్రాష్ ఇదంతా ఏంటంటే, మేము ఆల్రెడీ 5 పేర్లు ఇచ్చినాం. 5 పేర్లలో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి అని చెప్పేసి ఇచ్చినాం. మేము 5 పేర్లు ఇస్తే 5 పేర్లలో మాకు ఇచ్చింది ఆప్షన్ ఈసీఏ ఆప్షన్ ఇచ్చిండ్రు, తెలంగాణ రక్షణ సేన అని 3వ ఆప్షన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు 1000 వచ్చినాయి, 700 వచ్చినాయి, 800 వచ్చినాయి అని మేము కూడా మీడియా ద్వారానే వింటున్నాం. సరే, అన్ని అప్లికేషన్లు వచ్చినాయి అని అంటే ఈరోజు కవితక్క గారికి భయపడుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అట్లనే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా కూడా భయపడుతున్నారు. ఈరోజు మేము 700 అభ్యంతరాలు బీఆర్ఎస్ నుంచే వచ్చినాయి అంట. మాకు అదే అంటున్నాం, మాకు క్లారిటీ లేదు. మాకు అసలు ఇప్పటి వరకు ఎవరి దగ్గర నుండి అభ్యంతరాలు వచ్చినాయని వాళ్ళే చెప్పారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. మేము ఇప్పటికీ ఊర్లలో టీఆర్ఎస్ అని పిలుచుకుంటారు కాబట్టి బీఆర్ఎస్ ఆ పేరు ఇవ్వద్దు అని మేము ఇచ్చినాం ఈసీకి అని చెప్పిండ్రు. సరే, అంటే వీళ్ళు ఎంత భయపడుతున్నారు అనేది కవితక్క గారికి ఎంత భయపడుతున్నారు అనేది స్పష్టంగా ఉన్నది. తప్పకుండా మేము ఎక్కడికైనా వెళ్తాం. వాళ్ళే ఇచ్చిండ్రు, వాళ్ళు ఇచ్చిన పేరు ఏం జరిగినా కూడా మాకు స్పష్టమైన, మా పార్టీ నుండి స్పష్టమైన మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. 99% మాకు టీఆర్ఎస్. ఈరోజు కవితక్కతో ఏమన్నా భేటీ అయినప్పుడు ఈ డిస్కషన్ ఏమన్నా జరిగిందా? ఇప్పుడు ఒక పేరుంది, ఇప్పుడు టీఆర్ఎస్ అన్నది మేము తెలంగాణ రాష్ట్ర సమితి కాదు కదా మా పేరు, మాది తెలంగాణ రక్షణ సేన. ఇప్పుడు ఒక పేరు, ఒక షార్ట్ ఫామ్ని కేసీఆర్ అన్న షార్ట్ ఫామ్ కే చంద్రశేఖర్ రావు, అదే షార్ట్ ఫామ్తో, అదే కేసీఆర్ అన్న షార్ట్ ఫామ్తో ఇంకొక పేరు ఉంటుంది అంటే ఉండొద్దు అంటే నడుస్తుందా? అంత సిల్లి ఇవన్నీ చేసేదంతా. ఒకవేళ ఈసీ కనుక అట్లా ఉండొద్దు అని అంటే మేము ఎట్లా కొట్లాడాలో అట్లా కొట్లాడతాము. అది ఇంకా టీఆర్ఎస్కే కట్టుబడి ఉన్నారు, లీగల్గా ఫైట్ చేస్తానంటారు. టీఆర్ఎస్కే మేము కట్టుబడి ఉన్నాము. ఇంకా మా పార్టీ నుండి ఉన్న స్పష్టమైన సమాచారం మాకు టీఆర్ఎస్ అనే ఉంటుంది. ఆయన సిద్దిపేటలో ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఎందుకు చేయించుకున్నారు? గా తెలివి ఉంటే, ఫస్ట్ కేటీఆర్ గారికి తెలివి ఉంటే గా సంగతి ఆరాధియ్యాలి. అది పక్కన పెట్టేసి సొంత చెల్లె మీద ఏదో మేము మా మీద పడి ఏడుస్తున్నారు, టీఆర్ఎస్ మా పార్టీ మీద పడి ఏడుస్తున్నారు, కవితక్క గారి మీద పడి ఏడుస్తున్నారు. కానీ సిద్దిపేటలో ఆల్రెడీ అప్పుడే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కదా, అది అందరికీ తెలిసిన విషయమే కదా. నేను సిద్దిపేట ప్రజలు చెప్తారు. మరి హరీష్ రావు రిజిస్టర్ చేసుకున్నారు, తెలంగాణ సంథింగ్ టీఆర్ఎస్డిఓ సంథింగ్ ఏదో రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని అక్కడున్న సిద్దిపేట ప్రజలే అంటారు. ఇదే సోషల్ మీడియాలో బతుకుదామా అని చూస్తాడే తప్ప మరి నా వెనకాల గోతులు తవ్వుతురు, గోతుల గురించి ఆలోచించాడు. కానీ మేము స్పష్టంగా తెలంగాణ ప్రజల కోసం, ఉద్యమకారుల కోసం, ఈ నిరుద్యోగుల కోసం, మహిళల కోసం ఒక మహిళా నాయకత్వం ఉండాలి అని చెప్పేసి కవితక్క గారు పార్టీ ఎట్లయితే పెట్టిండ్రో రానున్న రోజుల్లో
తప్పకుండా ఈ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి కవితక్క గారు అవుతారు. అది అక్కగారిని ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు కూడా మేము మహిళలము అక్కగారి వెనకాల ఉండి, ఉద్యమకారులము అక్కగారి వెనకాల ఉండి మా హక్కులను సాధించుకుంటాం, ఆమెను సీఎం చేస్తాం. ఇప్పుడు ఇంతమంది వచ్చారు సంఘీభావం తెలపడానికి, అక్క ఏమన్నా దీని గురించి క్లారిటీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా ఇప్పుడు ఈ మీటింగ్లో? అందరు వచ్చింది కూడా మొన్న అక్కగారి మీద ఏదైతే పోలీసులు ఎంత అమానుషంగా, ఒక అమానవీయంగా, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కవితక్క గారిని అరెస్టు చేసిండ్రో, మా నాయకులని, మా మహిళా నాయకురాలని ఎట్లయితే గాయపరిచిండ్రో దానికి పరామర్శించడానికి, సంఘీభావం తెలపడానికే వీళ్ళంతా వచ్చిర్రు. సో అక్క భవిష్యత్ కార్యాచరణ కూడా వాళ్ళతో చర్చిస్తారు. ఉద్యమకారులు పెట్టిన భూ పోరాటానికి మద్దతుగా మేము వెళ్ళినాం. ఉద్యమకారులు వాళ్ళ కోసము, వాళ్ళ హక్కుల కోసము, మాకు ఇంకా అన్యాయం జరుగుతుంది, 3 సంవత్సరాలు గడిచినా కూడా మాకు చేస్తామని చేస్తలేరు అని అక్క దగ్గరకు వచ్చిన రోజు భూ పోరాటానికి రావాలి అన్నప్పుడు అక్కగారు మద్దతుగా వెళ్ళిండ్రు. మరి అక్కగారి మీద వాళ్ళు చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈరోజు అక్కగారిని పరామర్శించడానికి వచ్చిర్రు. భవిష్యత్ కార్యాచరణ కూడా తప్పకుండా చెప్తారు. డెఫినెట్గా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ప్రశ్నించే గొంతుగా ఉంటుంది ఈ తెలంగాణ రక్షణ సేన. కవితక్క గారు భయపడే ప్రసక్తే లేదు. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత పోలీసులు ఏదైతే జులుం ప్రదర్శించి అక్కడ బోడుపుల్లో ఒక ఉద్రిక్త పరిస్థితి కారణమయ్యారో దానికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. సో కవిత గారికి సంఘీభావం తెలపడానికి చాలామంది వస్తున్నారు. కవిత ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం, మాట్లాడదాం. ఏం చెప్తారు సార్ మీరు? కవితక్కకి సానుభూతి గురించి మేము వచ్చినాము. ఎందుకంటే పోలీస్ ప్రవర్తన అది కరెక్ట్ కాదు, ప్రవర్తన చేసినారు అది కరెక్ట్ కాదని మేమేమో పోలీసులకి కూడా హెచ్చరిస్తున్నాము. ఇంకా గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి కూడా హెచ్చరిస్తున్నాము. కవితక్క ఏం అడుగుతున్నారు, ఇప్పుడు ఈ స్థలం ఉన్నదని వాళ్ళకి ఇవ్వడానికి కవితక్క పోయింది అక్కడ. అయితే పోతే ఏమో నిరసన తెలపడానికి మాకు ఉన్నది, రైట్స్ ఉన్నది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సంవిధానం గురించి మేము కొట్లాడుతున్నాం. మా ప్రజలకి ఏం కావాలా మేము అడుగుతున్నాం. దానికి కూడా మీరు ఇట్లా పోలీసు వాళ్ళకి తీసుకొచ్చి లాఠీ చార్జ్ చేసుకొని ఆ ఆడలు కూడా చూడకుండా మొగలు మొత్తం పోలీసు వాళ్ళు పెట్టి అక్కడ ఎంట్రీ ప్లేస్ పెట్టి అసలు అలా జరుగుతుంది అనుకున్నారా? బోడుపుల్లో పోలీసులు అంతమంది వచ్చి అక్కనే అట్లా తీసుకెళ్లటం, కారు ఎక్కించడం, బలవంతంగా కింద రాళ్ల మీద పడేయటం? లేదు అట్లా అనుకోండి. నిరసన చేయడం మా రైట్స్ సార్, అది మా రైట్స్ ఉన్నది. మేము ఎందుకు అడగొద్దు చెప్పండి. మీరు ఉద్యమకారులకి 250 గజాలు ఇస్తారని ప్రామిస్ చేయండి, ఏ రోజు ఇస్తారని డేట్ డిక్లేర్ చేయండి. అడిగితే మేమెందుకు వచ్చి వాళ్ళ కోసం నిలబడతాము? మేము పార్టీ పెట్టింది దానికోసం. ఏం రైట్స్ కావాలా అది రైట్స్ కోసం మేము అడుగుతున్నాము. మీరు 6 గంటలు ఇస్తారని ఏమి ఇచ్చినారు ఇప్పుడు వరకు? ఇప్పుడు మీకు చెప్తాము మేము 2014లో మీటర్ ఆటో రేటర్ పెరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏం చెప్పింది, మాకు ఏం హామీ ఇచ్చింది? రాహుల్ గాంధీ వచ్చి ఏం హామీ ఇచ్చిండు? నేను వస్తానే మీకు వెల్ఫేర్ బోర్డు చేస్తా అని చెప్పిండు. 12,000 సంవత్సరానికి ఇస్తాడు. 3 సంవత్సరం అయ్యానికి వస్తుంది. 36,000 ప్రతి ఆటో డ్రైవర్కి బాకీ అయిపోయిండు రేవంత్ రెడ్డి. అయితే మా గురించి కూడా ఏం ఆలోచించలేడు. 12 సంవత్సరాల నుంచి మీటర్ రేట్ పెంచలే. మేము ఎట్లా బతకాలా చెప్పండి? 2014లో ఏం 11 రూపాయలు మీటర్ ఉండే, ఇప్పుడు కూడా అదే మీటర్తో నడిపిమంటే ఎట్లా నడిపిస్తారు, ఎట్లా ఇచ్చేస్తాం? దాని గురించి కూడా అక్క కొట్లాడుతుంది, పోరాడుతుంది. ఎన్నిసార్లు మినిస్టర్లతో మీటింగ్ అడిగింది, టైం అడిగింది. ఏ మినిస్టర్ మాట్లాడడానికి టైమే ఇస్తలేడు. దేని గురించి మీరు ప్రభుత్వంలో వచ్చినారు చెప్పండి మీరు? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మరి? నెక్స్ట్ ఇంకా చాలా ఘాటిగా ఉంటుంది. అక్క ఏం చెప్తే దాని గురించి మేము కొట్లాడడానికి రెడీ ఉన్నాం.